ఇంత బాగా వస్తుందని మా ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా మా ఆవిడ చెప్పిన కొలతలను అయితే మీరు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ బాగున్నారు, మేము కూడా చాలా బాగున్నాము. అయితే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. ఈ రోజు అయితే నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తాను. అది ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే మన వెజిటేబుల్ బిర్యానీకి అయితే కావాల్సిన పదార్థాలు చూడండి. క్యారెట్, బంగాళదుంప, బీనీస్, టమోటాలు, ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు, కొంచెం చెక్క మొగ్గ అన్ని వేసి అయితే నేను మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నాను. మసాలా ఇది కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా తీసుకున్నాను. 3 బిర్యానీ ఆకులు, 2 స్టార్ పూలు, మరాఠీ మొగ్గలు, చిన్న మొగ్గలు అన్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. మసాలా దినుసులు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేస్తున్నాను. టమోటా, ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. అయితే నేను ముందుగా చేసి పెట్టుకున్న మసాలా అయితే వేస్తున్నాను. మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చూడండి, మసాలా అయితే బాగా వేగిపోయి నూనె అయితే పైకి కూడా తేలింది. ముందుగా తరుగు పెట్టుకున్న కూరగాయలు అయితే వేసేస్తున్నాను. కూరగాయలకి అంతా మసాలా బాగా పట్టేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కూరగాయలకి అంతటికైతే మసాలా అయితే బాగా పట్టింది. ఇప్పుడైతే నేను వాటర్ అయితే పోస్తున్నాను. నేను 4 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. 1.5 గ్లాస్ చొప్పున అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఎసురు తెల్లేంత వరకు అయితే ఉడికించాలి. 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఎసురు అయితే తెరలింది. చూడండి, ఈ విధంగా అయితే తెరలాలి ఎసురు. ఇప్పుడైతే నేను నానబెట్టిన బియ్యం అయితే వేస్తున్నాను ఎసుట్లో. ఇలాగా బియ్యం వేసేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇంకొక 10 నిమిషాలు అయితే బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోద్ది. 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బాగా వచ్చింది బిర్యానీ కూడా. అయితే నేను మూత పెట్టి కాసేపు అయితే దమ్ములు అయితే పెట్టుకుంటాను, ఒక 5 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టుకొని దమ్ములైతే ఉడికించుకుంటాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే బాగా దమ్ములైతే ఉడికించుకుంటాను. ఇదిగో చూడండి, ఎగ్ కర్రీ కూడా చేశాను బిర్యానీలోకి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజైతే మా వైఫ్ వెజిటేబుల్ రైస్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. చూస్తున్నారు కదా మీరే, నూనె కూడా చేతికి అంటుకోవట్లేదు. ఇంత బాగా వస్తుందని మా ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా మా ఆవిడ చెప్పిన కొలతలను అయితే కరెక్ట్గా పాటించి చేసుకుంటే ఈ విధంగా మీకైతే వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ కూడా చేసింది ఫ్రెండ్స్. దీంట్లోకి వెజిటబుల్ రైస్లోకి ఎగ్ కర్రీ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాము. అందుకని ఒక ఎగ్, 2 బంగాళదుంపలు అయితే వేసుకున్నాను.
బాగా వేడిగా ఉంది, ఇప్పుడే కదా చేసింది. ఏ విధంగా చేసినా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఆనియన్ ముక్క నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎగ్ ఎగ్ కూడా తినేద్దాం. ఈ కాంబినేషన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ ద్వారా నాకైతే తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ ఉంది, చెప్తాను మీకు చివరిలో. మన ఛానల్ అయితే 1000 మంది సబ్స్క్రైబర్స్ని దాటేసింది ఫ్రెండ్స్. పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏంది వాయిస్ లిప్ సింక్ అవ్వట్లేదు అనుకోవద్దు. నేనైతే మైక్ ఆన్ చేసిందని చెప్పేసాను వాయిస్. కాకపోతే మైక్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల అది కొంతవరకు రికార్డ్ చేసింది, మిగిలిందంతా మ్యూట్లో వచ్చింది. అందువల్ల ఇంకా తప్పట్లేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి.